ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోసమే ఒక శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఏమాత్రమో కూడా అశ్రద్ధగా ఉండకమ్మా. వెంటనే ఈ రెండిటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. అలాగే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. అందరూ కూడా నిన్ను గొప్పగా అనుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి నీ వద్దకు రావాలి కదా తల్లి. అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త వింటావమ్మా. నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను తల్లి. ఎన్నోసార్లు నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు, అవమానించాలి అని చూశారు, క్రిందకి లాగాలి అని చూశారు. కానీ అవేమీ కూడా జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల అన్ని ఇబ్బందుల నుంచి కూడా నిన్ను కాపాడింది తల్లి. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది తల్లి. నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా అందరూ మరిచి నీకు చెడు తలపెట్టాలి అని చూశారు. కానీ అది వారికి కుదరలేదు. ఎందుకంటే నీ తండ్రి నీకు రక్షణ కవచంగా ఉంటే నిన్ను ఎవరైనా తాకగలరా తల్లి? నా బిడ్డను నేను తాకనిస్తానా చెప్పు తల్లి? నీ కూడా ఎవరు చేస్తారు బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతావమ్మా. అందరూ మంచివాళ్లే అనుకుంటావు. మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి. నీలోనైనా సరే నువ్వు పట్టుదల లేకుండా, నమ్మకం లేకుండా ఉన్నావు. ముందు నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు. ఇక జరగబోయేది చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు తల్లి. అలాగే అతి త్వరలోనే నువ్వు షిరిడిలో అడుగు పెట్టబోతున్నావమ్మా. నువ్వు అనుకుంటే రావటం లేదమ్మా. నా అనుమతుంటేనే నువ్వు షిరిడి రాగలవు, ఆ మట్టి తాకగలవు. నా ద్వారకామయిలో అడుగు పెట్టిన వెంటనే నీకున్న కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా నా దునిమంటల్లో వేసి కాల్చేస్తాను తల్లి. త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. కోరింది మరీ నీకు అనుకోని విధంగా నీ ఇంటి తలుపు తట్టి మరీ నీకు చేరుతుందమ్మా. నమ్మకంతో తలుపు తెరువు తల్లి. నీకు కావలసింది తప్పకుండా నీ దగ్గరికి చేరుతుంది. ఇక నుంచి ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి అలవాటు చేసుకో తల్లి. ఎందుకంటే ఇకపై నీకు కష్టం అనేది గుర్తు రాకూడదు తల్లి. ఆనందం మాత్రమే నీ జీవితంలో ఉండాలమ్మా. నీ బాబా నీకు వాకు ఇస్తున్నారు. నీ బాబా తండ్రి నీకు తోడు ఉన్నారు. నమ్మకంతో ఉండమ్మా. భయం, దిగులు వదిలేసే తల్లి. సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా భయం ఎందుకమ్మా? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ నామాన్ని జపించు తల్లి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. నా ఈ నామాన్ని నీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు జపించు తల్లి. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, రేపు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. నేను మాట తప్పను అని నమ్మి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఇంకొంచెం కాలం ఎదురు చూడు అని చెప్పారు బాబా. ఎన్ని రోజులు ఇలా మీరు చెబుతున్నారు? నా వల్ల కావటం లేదు. మీరు ఎలాగైనా సరే నాకు కావాల్సింది చేసి తీరండి అని గట్టిగా నన్ను అడుగుతున్నావు కదమ్మా. ఇప్పుడు పడుతున్న బాధలు, కష్టాలు, అనుభవిస్తున్న సమస్యలు అన్నీ కూడా మారిపోవలసిందే బాబా.
అని అడుగుతున్నావు కదమ్మా. నాకు గెలుపు తప్పకుండా ఇవ్వండి బాబా అని అడుగుతున్నావమ్మా. నువ్వు అడిగిన దాంట్లో న్యాయముంది తల్లి. ఇక మీదట నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ కలగదు తల్లి. ఇక మీదట నీకు అతిపెద్ద విజయ మార్గం ఉంది. విజయం కలిగే సమయం ఆసన్నమైందమ్మా. తప్పకుండా నా బిడ్డ జీవితంలోకి మంచి మార్పును తీసుకువస్తాను తల్లి. నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధతో, జయించాలి అనే పట్టుదలతో, సమస్యల నుంచి కాపాడు తండ్రి అని నా దగ్గరికి సాయం కోసం వచ్చావు కదమ్మా. తప్పకుండా నీకు రక్షణగా ఉంటానమ్మా. నీ చెయ్యి వదలకుండా పట్టుకుంటాను. ఈ విజయం కోసం నెగ్గుతుంటే నిన్ను పైకి ఎత్తి పట్టుకుంటానమ్మా. నిర్భయంగా నువ్వు కోరింది నీకు దక్కిస్తాను. నీ బాబా తండ్రి చెప్పిన మాట తప్పడు అని నీకు తెలుసు కదమ్మా. నువ్వు ఎంతసేపు నా నామస్మరణ చేస్తావో నీ ఇష్టం. ఎన్నిసార్లు నీ సమస్య నాతో చెప్పుకుంటావో నీ ఇష్టం. నీ మాటలన్నీ కూడా నాకు తప్పకుండా చేరుతున్నాయమ్మా. వీటి ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా తీసుకుంటావు తల్లి. నేను తప్పకుండా నువ్వు కోరింది నీ వద్దకు చేరుస్తాను తల్లి. ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి. బాబా, నా సుఖమైన రోజులు మేఘాలలా వెళ్ళిపోయాయి, కానీ కష్టమైన రోజులు మాత్రం భూమిలా స్థిరంగా అలాగే ఉన్నాయి. దుఃఖం, బాధలు మనసులో ఉండటం వలన రాత్రుళ్ళు నిద్ర రావటం మానేసింది. సంతోష క్షణాలన్నీ కూడా కలలుగా మిగిలిపోయాయి. మంచి కోసం ఎదురు చూస్తే చెడెదురవుతుంది. నమ్మిన వాళ్ళని చూస్తే నిజాయితీగా లేరు. నీతిగా ఉన్నాను కానీ అవినీతి నా వెంట వస్తుంది. ఇలాగే కదమ్మా మనసులో అనుకుంటున్నావు. మనసులో ఒక ప్రశాంతత అనేది లేకుండా ఉంటున్నావు. పగలే నువ్వు చీకటి కన్నీరు కారుస్తున్నావు. సంతోషం అనుభవించకుండా నీ మనసు దుఃఖంతోనే ఉన్నావు. ఇదే కదమ్మా, ఇదే కదా నీ మనసులో ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితి మార్చమనే కదమ్మా నువ్వు నన్ను గట్టిగా వేడుకుంటున్నావు. ఈ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా. ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతంగా ఉండదు. కానీ నువ్వు కొంచెం కంగారు పడుతున్నావమ్మా. నా మీద నమ్మకం మాత్రమే కాదు, జీవితం మీద కూడా నమ్మకం ఉండాలి కదమ్మా. భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. కానీ సంతోషంగా ఉండే కాలం కోసం ఎదురు చూడు తల్లి. నువ్వు అస్సలు దిగులు పడవద్దమ్మా. నీ నమ్మకానికి ద్రోహం చేసిన వారు తప్పకుండా వారి తప్పు తెలుసుకుంటారు. ఈ రోజు నుండి నిదానంగా ఓపికగా ఉండమ్మా. అతి త్వరలోనే నీ దుఃఖాన్ని, కష్టాన్ని పారద్రోలుతాను. నీకు మంచి దారిని నేను చూపిస్తానమ్మా. నీ కష్టాలు, బాధలు నా పాదాల వద్ద విడిచి నువ్వు ప్రశాంతంగా ఉండు. నిద్ర లేవగానే నన్ను తలుచుకో తల్లి. నా నామస్మరణ చేసి నీ పనులు ఆరంభించుకో. అలాగే రేపటి రోజున నువ్వు నా దగ్గర అడిగిన మార్పు తప్పకుండా వస్తుందమ్మా. ఇన్ని రోజులు ఓపికగా నిదానంగా ఉన్న నీకు మంచి తీర్పు నీకు తప్పకుండా లభిస్తుంది. నా మీద నమ్మకాన్ని ఉంచే రోజులు ఇవి. నీ జీవితంలో వెలుగు చూడటానికి ఆ వెలుగు తప్పకుండా నీకు కనిపిస్తుందమ్మా. నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా జవాబు దొరకపోతుంది. నువ్వు చేసిన అన్ని ప్రయత్నాలకి కూడా ఫలితం దక్కబోతుందమ్మా. ఎప్పుడూ కూడా నేను ఒంటరిని అని బాధపడకమ్మా. నీ తండ్రినైనా నేను ఉన్నాను కదా. నువ్వు వదిలి అసలు ఎక్కడికి వెళ్ళను. దేనినైనా సరే ఎదిరించి నించో తల్లి. నా బిడ్డ జీవితం ఎంత అద్భుతంగా ఉండాలి అని నేను ఆశపడ్డాను. అలా ఉండబోతుంది తల్లి నీ జీవితం. నేను ఇంకా జీవంతో ఉన్నాను అని నమ్ముతున్నావు కదమ్మా. అయితే నీ కష్టాన్ని తీరుస్తాను అని నమ్ము తల్లి. నీకు అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నా మీద నమ్మకం ఉంచు. నమ్మకంతో నిద్రించు. నమ్మకంతో నిద్రలే తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ బాబా ఉండగా నీకు దిగులు, భయమే ఎందుకమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.